Good morning, students. Today we are discussing about composition and uses and definition of glasses. The chapter is belong to 8th B2 paper, cluster paper in syllabus unit 2 paper. This is the easiest chapter, and we secured and we get good marks in this unit. So first one, definition of glasses. A hard brittle substance, typically transparent, made by fusing sand with soda and lime. గ్లాస్ యొక్క నిర్వచనం. లైము మరియు సోడా మరియు శాండ్ ఈ మిశ్రమాన్ని ఫ్యూజింగ్ పద్ధతి ద్వారా ఒక కఠినమైన పదార్థము తయారవుతుంది. ఆ పదార్థము ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దీనినే గ్లాస్గా పేర్కొంటారు. దీనిలో first composition of the glass. In glass there are different materials are present in that composition. First one, silica. Formula is SiO2. It has a 71 to 78%. Next, alumina, Al2O3, 0.5 to 1.5%. Iron oxide, Fe2O3, 0.05 to 0.15%. Calcium oxide, formula is CaO, 5 to 10%. Magnesium oxide, MgO, 2 to 5%. Sodium oxide, Na2O, 13 to 16%. Potassium oxide, K2O, 1%. Sulfur trioxide, formula is SO3, 0.5%. గ్లాస్ యొక్క సంఘటనంలో సిలికా, అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్ మొదలగు పదార్థాలు కలిగి ఉంటుంది. నెక్స్ట్, different types of glasses and uses. Different types of glasses. The first one is lead glass. The composition of lead glass. In lead glass, it contains up to 92% lead in lead oxide, PbO, and the remaining are silica and alkali. Uses. The uses of lead glass. The first one is they are widely used in optical work due to their high refractive index. మొదటిగా ఇది అధిక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని కలిగి ఉండటం వలన దృశ్య పనిలో ఈ యొక్క లెడ్ గ్లాసెస్ని ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. దే ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఆప్టికల్ వర్క్, లైట్, కళ్ళద్దాలు, మిర్రర్స్ ఇట్లాంటి వాటిలో దీనిని ఎక్కువగా యూజ్ చేయటం అనేటువంటిది జరుగుతూ ఉండిద్ది. నెక్స్ట్, సెకండ్ యూజెస్ వచ్చేతలకి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎలక్ట్రికల్ బల్బ్స్, నియాన్ ట్యూబింగ్స్ అండ్ రేడియేటర్స్ due to high electric
రెసిస్టెన్స్. ఈ యొక్క లెడ్ గ్లాస్కి ఉన్నటువంటి హై ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్, అధిక విద్యుత్ నిరోధం వలన ఈ యొక్క పదార్థాన్ని ఎక్కువగా మనకి ఎలక్ట్రికల్ బల్బ్స్, విద్యుత్ బల్బుల్లోనూ మరియు నియాన్ ట్యూబ్లు ఉంటాయి. ఈ నియాన్ ట్యూబ్స్లోను మరియు తర్వాత రేడియేటర్స్లో కూడా ఈ యొక్క లెడ్ గ్లాస్ని ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేతలకి బోరోసిలికేట్ గ్లాస్. సెకండ్ గ్లాస్ ఈజ్ borosilicate glass. In borosilicate glasses, the composition is the first one is boron trioxide. The percentage is 13 to 28%. Second glass అయిన బోరోసిలికేట్ గ్లాస్ యొక్క సంఘటనాన్ని చూసినట్లయితే దీనిలో మొదటిగా బోరాన్ ట్రయాక్సైడ్ అనే పదార్థం ఉంటుంది. ఇది 13 నుంచి 28% ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ సిలికా. ద ఫార్ములా ఈజ్ SiO2 80 to 80%. సిలికా వచ్చేతలకి 80 నుంచి 87% కలిగి ఉంటుంది. నెక్స్ట్ యూజెస్, ఉపయోగాలు. There are used in the manufactures of baking dishes. ఈ యొక్క బేకింగ్ డిషెస్లో ఈ యొక్క బోరోసిలికేట్ గ్లాస్ను ఉపయోగిస్తారు. ద సెకండ్ వన్ ఈజ్ ల్యాబొరేటరీ గ్లాస్వేర్. ఇది మనకి కెమిస్ట్రీ స్టూడెంట్స్గా మనకి ఇవన్నీ తెలుసు. మన ల్యాబొరేటరీస్లో, మన ప్రయోగశాలలో మనం ఉపయోగించేటువంటి బ్యూరెట్స్ కానీ, పిపెట్స్ కానీ, కోనికల్ ఫ్లాస్క్లు కానీ, తర్వాత ఇంకా వేరే ఆపరేటర్స్ కానీ, ఇవన్నీ ఎక్కువగా మనకి గ్లాస్ వేరే ఉంటుంది. కాబట్టి మొదటిగా ఫస్ట్ వన్ ఈజ్ బేకింగ్ డిషెస్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ల్యాబొరేటరీ గ్లాస్వేర్స్. థర్డ్ వన్ ఈజ్ సమ్ పైప్ లైన్స్. కొన్ని పైప్ లైన్స్ వేయటానికి కూడా ఈ బోరోసిలికేట్ గ్లాస్ అనేటువంటిది ఉపయోగిస్తారు. అండ్ ఫోర్త్ వన్ ఇన్సులేటర్స్ గాను అండ్ వాషర్స్గా కూడా ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. వీటి యొక్క మ్యానుఫ్యాక్చర్స్లో ఈ యొక్క బోరోసిలికేట్ గ్లాస్ అనేటువంటిది యూజ్ చేస్తారు. సో ద బోరోసిలికేట్ గ్లాస్ యూజ్డ్ ఇన్ ది డిఫరెంట్ మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ ది బేకింగ్ డిషెస్, ల్యాబొరేటరీ గ్లాస్వేరు, పైప్ లైన్స్, ఇన్సులేటర్ అండ్ వాషెస్. వై, ఎందుకు ఇట్ హ్యాస్ ఎ లార్జ్ యూజెస్ in this borosilicate glasses? Because due to it has a low expansion coefficient, next superior resistance and high chemical stability. Superior resistant ఉంది, low expansion coefficient ఉంది, త్వరగా ఎక్స్పాన్షన్ చెందేటువంటి స్వభావం తక్కువ, నిరోధకత్వం ఉంది, అండ్ హై కెమికల్ స్టెబిలిటీ. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది కెమికల్లీ స్టెబిలిటీ ఉంది, స్థిరత్వం ఉంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఫర్ యూటిలిటీ ఆఫ్ ది బోరోసిలికేట్ గ్లాసెస్. అండ్ ద థర్డ్ వన్ వచ్చేతలకి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేతలకి సోడా లైమ్ గ్లాసెస్. సో soda lime glasses, third one. In this the composition of the soda lime glasses. So the first one is silica, SiO2. Silica, first one is silica, SiO2. The percentage is 70 to 74%. And the second one is calcium oxide, CaO, calcium oxide, CaO, 10 to 13%. And the finally third one is sodium oxide, Na2O, 13 to 16%. This is the combination of the soda lime glasses. Next, uses of the soda lime glasses. In this different uses are there in soda lime glasses. యొక్క ఉపయోగాలను మనం చూద్దాం. They are used in the manufactures of containers. Next, tablewares, tumblers, and the fourth one
విండోస్ అండ్ వైట్స్. కాబట్టి ఈ యొక్క సోడా లైమ్ గ్లాస్ని కూడా వివిధ పదార్థాలను తయారు చేయటంలో ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. మొదటిగా కంటైనర్స్. చాలా ఇప్పుడు నిజ జీవితంలో ఈ కంటైనర్స్ అనేటువంటివి మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. టేబుల్ వేర్స్ కానీ, టంబ్లర్స్ కానీ, నెక్స్ట్ విండోస్ అండ్ వైర్స్లో కానీ, విండోస్ కూడా ఇప్పుడు గ్లాస్ విండోస్ అనేటువంటివి మనకి ఎక్కువగా వస్తుంది. వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ సోడా లైమ్ గ్లాస్? ఎందుకు ఈ యొక్క సోడా లైమ్ గ్లాసెస్ని ఉపయోగిస్తున్నారు ఇన్ని రకాలుగా అంటే, డ్యూ టు దిస్ గ్లాస్ ఈస్ సఫిషియెంట్లీ విస్కస్. పూర్తిగా విస్కస్ని కలిగి ఉండటం అండ్ మెల్ట్ విత్ డిఫికల్టీ. నెక్స్ట్ మెల్ట్ చేయటం కూడా కొంచెం కష్టసాధ్యమైనటువంటిది. అండ్ మెల్ట్ విత్ డిఫికల్టీ, కెమికల్లీ రెసిస్టెంట్ and also chemically resistance. And the last one, fourth one is the fourth one is laminated glasses. So this is the example for safety glasses. నిజ జీవితంలో మనకి యొక్క సేఫ్టీ గ్లాసెస్ అనేటువంటివి చాలా అవసరమైనటువంటివి మనందరికీ తెలుసు. అనేక రకాలైనటువంటి సేఫ్టీ గ్లాసెస్ ఉన్నాయి. వాటిల్లో నేను మొదటిగా లామినేటెడ్ గ్లాస్ గురించి మీతో మాట్లాడతాను. లామినేటెడ్ గ్లాస్. హౌ టు ప్రిపేర్డ్ లామినేటెడ్ గ్లాస్? ద లామినేటెడ్ గ్లాస్ ఈజ్ ప్రిపేర్డ్ బై ప్లేసింగ్ ఏ నాన్ brittle plastic sheet between two thin glass plate sheets. రెండు ఒక పలుచని గ్లాస్ ప్లేట్స్ మధ్య ఈ యొక్క ప్లాస్టిక్ షీట్ ఉంచి ప్లేస్ చేయటం ద్వారా ఏర్పడేటువంటిదే ఈ యొక్క లామినేటెడ్ గ్లాస్. సో ఇట్ ఈజ్ ప్రిపేర్డ్ బై ప్లేసింగ్ ఏ నాన్ బ్రిటిల్ ప్లాస్టిక్ షీట్ బిట్వీన్ two thin glass paste sheets. Two thin glass plate sheets. Next, in this we have to use plastic sheets. So the plastic used for this purpose are porcelain plastic గాని లేదా సెల్యులోస్ కానీ ఆర్ సెల్యులోస్ ఎస్టేట్ కానీ ఆర్ పాలివినైల్ ఎస్టేట్. సో ఈ లామినేటెడ్ గ్లాసెస్లో తయారు చేయటంలో ఉపయోగించేటువంటి ప్లాస్టిక్లో వచ్చేతలకి ప్రాక్సిలైన్ కానీ లేదా సెల్యులోస్ ఎస్టేట్ కానీ లేదా పాలివినైల్ ఎస్టేట్ అనేటువంటి ప్లాస్టిక్లను వాడి ఈ యొక్క లామినేటెడ్ గ్లాసెస్ని తయారు చేయటం అనేటువంటిది జరుగుతుంది. వాట్ ఆర్ ద యూజెస్? ఏంటి యూజెస్ వచ్చేతలకి? ఇట్ ఈస్ యూజ్డ్ టు మేక్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్. మొదటిగా దీన్ని బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ని తయారు చేసే విధానంలో ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం చాలా పెద్దవాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అనేటువంటివి ఉంటాయి. PM or CM ఇట్లాంటి చాలా దేశ అధ్యక్షులకి వీటిని ఎక్కువగా ఈ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ కారుల్లో కానీ లేదా ఇలాంటి వాటికి ఈ యొక్క బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్, రైలింగ్ ఫర్ స్టైర్స్. ఈ యొక్క స్టైర్స్ కూడా రైలింగ్ వేయటానికి కూడా ఈ యొక్క లామినేటెడ్ గ్లాసెస్ను ఉపయోగిస్తూ ఉన్నారు. నెక్స్ట్ బాల్కనీస్ అండ్ రూఫ్స్. మనం హౌసెస్ నిర్మించుకున్నప్పుడు ఈ బాల్కనీస్ కానీ రూఫ్స్లో కానీ ఈ యొక్క లామినేటెడ్ గ్లాస్ని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇవి మనం ఈరోజు 4 రకాలైనటువంటి గ్లాసుల గురించి మనం తెలుసుకోవటం అనేటువంటిది జరిగింది. వాటి యొక్క కాంపోజిషన్స్ అండ్ యూజెస్. సో దీస్ ఆర్ ది 4 glasses, different types of glasses. So lead glass, soda lime glass, borosilicate glass and safety glass, laminated glass. Thank you students. You have to enjoy this lesson. Thank you very much.